ఎమ్మెల్యే అవ్వాలని నా చైల్డ్హుడ్ డ్రీమ్. ఉమ్. వెన్ ఐ వాజ్ ఇన్ 9th క్లాస్ అప్పుడు టీచర్ ఏమవుతాడు ఎమ్మెల్యే అవుతా అని చెప్పాను. అంత చిన్న వయసులో రిచ్ మైండ్ సెట్ కదా సార్ మరి. మా పెద్దవాడిని కంటెస్ట్ చేయటం వల్ల అది. ఉమ్. సో చిన్నప్పుడు పేరెంట్స్ కానీ పెద్ద ఫ్యామిలీ మెంబర్స్ కానీ చేస్తే అది హెరిడిటరీ కాదు, కానీ అది ప్యాషనేట్గా మారుతుంది కదా అలా. ఉమ్. సో ఎర్రగడ్డ రాజగోపాల్ అని ఇక్కడ ఇదే విజయవాడ ఈస్ట్ నుంచి 85లో టీడీపీ కంటెస్ట్ ఓడిపోయాడు ఆయన. సో ఫ్రమ్ దట్ టైమ్ ఆన్వర్డ్స్ ఐ వాంట్ టు బికమ్ అన్ ఎమ్మెల్యే. ఫైనల్లీ విత్ లాట్ ఆఫ్ ట్రబుల్స్ ఐ మేడ్ ఇట్. Yeah. ఐఎమ్ రియల్లీ ఎంజాయింగ్ మై జాబ్. ఎన్ఆర్ఐగా వచ్చిన తర్వాత బేసిక్గా చంద్రబాబు నాయుడు గారు అంటే ఐటీ సోర్సెస్ కానీ ఇవన్నీ ఎక్కువగా చెప్తుంటారు. టీడీపీని కాదనుకొని వైఎస్ఆర్సీపీకి వెళ్ళడానికి గల కారణాలు అంటే మీరు టికెట్ అడిగారు రాలేదు అనేది ఒక వాదన, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీకి వెళ్ళినట్టు వినిపిస్తుంది. అది పెద్ద కన్ఫ్లిక్ట్. బేసికల్లీ నేను టీడీపీ ఫస్ట్ మా పెద్దనాన్న కంటెస్ట్ చేశారని చెప్పాక మా ఫాదర్ కజిన్. సో బేసికల్లీ చంద్రబాబు నాయుడు గారు 2007లో డాలస్ టూర్ కూడా నేనే చూశాను. అప్పుడు 2007 మహానాడుకు వచ్చి ఎన్టీఆర్ పేరు మీద అవార్డు ఇవ్వట్లేదండి, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఎన్టీఆర్ పేరు మీద ఉన్న అవార్డు నిలిపేసింది, అంతమంది ప్రభుత్వం ఇచ్చేదారని నేను పార్టీకి డొనేషన్ ఇచ్చాను. పార్టీ నుంచి అన్న ఎన్టీఆర్ అవార్డు ఇవ్వండి పొలిటికల్ గా రాకుండా ముందే. సో రకరకాల కారణాలు, గుడివాడ మాజీ శాసనసభ్యుడు కొడాల నాని అనే అతను నా చిన్నప్పటి నుంచి తెలవడం వల్ల అతను వేసిన ట్రాప్లో నేను పడ్డా. అంతే. టీడీపీలో 2014 టికెట్ అడిగి పనులేదు, సమ్మో బై ద టైం కుదరలేదు. సో మన ఫేట్ అయి ఉంటుంది, అలా రాసిపెట్టి ఉంటుందని వెళ్ళి ఉంటానని నమ్ముతున్నా. అదేం వ్యూహాత్మకంగా వెళ్ళింది కాదు. సో మోరోవర్ గేమ్ లాంటిదే రాజకీయం కూడా. గేమ్ ఎవరి మీద ఆడదాం, ఏ కంట్రీ మీద ఆడదాం, ఈ కంట్రీ మీద నేను ఆడిన టీమిండియాలో ప్లేయర్ ఎవరు చెప్పడు కదా, చెప్పలేడు. సో వీ హ్యావ్ టు ఫైట్. 10,000 మైళ్ళు అమెరికా వెళ్ళే ఉద్యోగం కోసం, 10 అవకాశాల కోసం 10,000 మైళ్ళు అవతలకి వెళ్ళే ఉద్యోగం చేసింది నాకు. నా కాన్షియస్ కాకుండా పక్కనే పోటీ చేద్దామని గన్నవరం పోటీ చేశా. అది పెద్ద కంచుకోట అనేది ఫ్యాక్టే, దాన్ని ఎట్టగొట్ట గెలుద్దాం అని పాదయాత్ర చేశా. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఒకటి పాదయాత్రలు చేశారు తప్ప శాసనసభ్యుడు ఒకటి పాదయాత్ర చేసి నేను ఒక్కడనే పోసా. సబ్జెక్టు కరెక్షన్ 2,650 కిలోమీటర్లు ఈ నియోజకవర్గంలో నేను తొక్కని గడపలేదు, నేను తాకని గుండు లేదు, నేను మాట్లాడిన మనిషి లేడు, ఓటు అడగని మనిషి కూడా లేడు. అయినా కంచుకోట అని చెప్పినా బట్ కాదు, గన్నవరం డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంది. వేవ్స్ ఎగిరేషన్ ఉంటుంది. 2004, 2009 రాజశేఖర రెడ్డి వేవ్ భిన్నంగా ఒకసారి ఇండిపెండెంట్, ఒకసారి తెలుగుదేశం గెలిచిన సీట్. 2019లో జగన్మోహన్ రెడ్డి వేవ్ బలంగా ఉందని చెప్పినప్పుడు కూడా గెలవలేకపోయింది. ఏ ప్రయాసాల గురించి పాదయాత్ర చేసినా, కష్టపడి పనిచేసినా పార్టీని పటిష్టం చేయగలిగే కానీ. సో అదే పార్టీని నేను పటిష్టం చేసి చాలా మందిని పార్టీలో చేర్చి మళ్ళీ నేను పెంచడం ఈజీ, తగ్గించడం చాలా కష్టం. మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత మళ్ళీ బ్యాక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా మంది, దాదాపు 35% ఆఫ్ ద లీడర్స్ ఇన్ ద హోల్ కాన్స్టిట్యున్సీ ఐ డోంట్ డూ ఎనీథింగ్ ఫర్ దెమ్. నేను వాళ్ళకి ఏ ఫేవర్ చేయలేదు. ఓడిపోయా 270 ఓట్ల రిగ్గింగులతో కానీ దొంగల పట్టాలతో కానీ. ఓటమి చెందిన తర్వాత కూడా నేను కాన్స్టిట్యున్సీకి దూరంగా ఉన్నా. ఏ రోజు నా వర్గం మొత్తం పార్టీ వచ్చిందని నేను చెప్పను, కానీ 35% ఆఫ్ ద పార్టీ నా అమ్మతో వచ్చింది. అవి 20 మంది బ్యాంక్ ప్రెసిడెంట్లు కానీ, అలాగే 36-37 గ్రామాల్లో పార్టీ ప్రెసిడెంట్లు కానీ, మాజీ ఏఎంసీ చైర్మన్ కానీ, మాజీ ఎంపీపీ గన్నవరం కానీ, ఇట్లా చాలా మంది వచ్చారు. నేను కార్యకర్తలు మీటింగ్ పెడితే 17,000 మంది వచ్చారు అసెంబ్లీ కన్వెన్షన్. నాకు తెలిసి బహుశా ఈ సమకాలీన రాజకీయాల్లో చాలా 6 సార్లు శాసనసభ్యులుగా పనిచేసిన వాళ్ళు కూడా పార్టీ మారే అవకాశం వాళ్ళకి కొన్ని పరిస్థితులు క్రియేట్ చేస్తాయి, మారాల్సిన అవసరాలు క్రియేట్ చేస్తాయి. నాకు అలాగే 19లో మారాల్సిన అవసరం క్రియేట్ చేసి నాకు రాజకీయాలు వద్దనుకుని దూరంగా ఉందాం అనుకున్నా. మళ్ళీ సమీకరణాలు మారి రావాల్సి వచ్చింది. దిస్ ఇస్ ఆల్సో ఫేటే, డెస్టినీ అనుకోవాలంటే. ఏదేమైనా చాలా మంది నాయకులకి నాన్ లోకల్ కాన్స్టిట్యున్సీ అవుతుంది, మీరు కూడా అలాంటిదే. కానీ అంత క్రేజ్ ఎలా అంటారు? అప్పుడు ఒకనొక టైంలో రిగ్గింగ్ అంటారు, మీరు కొన్నిసార్లు ఇంకేదో అంటారు. జస్ట్ స్లైట్ మెజారిటీ ఆఫ్ 300 ఓట్స్ అనుకుందాం. మళ్ళీ ఇప్పుడు 37,000 మెజారిటీతో గెలిచారు. అంత అంటే ఏ రకంగా ప్రజల్ని మెప్పించగలిగారు మీరు? అంటే మీరు రావటం కానీ, కాన్స్టిట్యున్సీలో చేసినటువంటి గ్రౌండ్ వర్క్ కావచ్చు, ఏదైనా కానీ. అంటే ఫస్ట్ టైం కంటెస్ట్ చేసిన పార్టీ 2 పార్టీలలో మీరు వైఎస్ఆర్సీపీ నుంచి కంటెస్ట్ చేసి చూపించారు, టీడీపీ నుంచి కూడా. బట్ ఏమైనా వ్యక్తిగతంగా మీకు అంత క్రేజ్ ఉండటం ఏంటి అనేది కొద్దిగా దానికి రీజన్స్ మనకి తెలియదు. ఎందుకు అభిమానిస్తావు మనిషి అనేదానికి ఇల్లాజికల్ అది. బహుశా నేను కూడా నా ఇది పచ్చబొట్లు గుండెల మీద 80-90 మంది కానీ పేర్లు చేతి మీద రాసుకున్నాను. నేను ఎవరికి ఏం చేయాల, ఫైనాన్షియల్ గా చేయాల, అట్ ద సేమ్ టైం పవర్ ఇవ్వటానికి నాది ఓడిపోయేప్పుడు 2019లో ఏమీ చేయాల. కానీ ఎందుకు ఉంటుందంటే మరి మనం ప్రవర్తన వాట్ ఎవర్ ఐ డోంట్ నో, అది కూడా విధిలిఖితం అనుకుంటున్నాను. లేదంటే వల్లభనేని వంశీ గారి మీద మీరు పోరాడినటువంటి పోటీ చేశారుగా. 2009లో విజయవాడలో రాజగోపాల్ గారు పోటీ చేశారు. 2014లో మా డాక్టర్ రామచంద్ర గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశాడు. అతను 4 సార్లు పోటీ చేస్తే నేను 2 సార్లు పోటీ చేశాను. బట్ ఐ డోంట్ నో, అది అభిమానులు అడగాలేమో కానీ